వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది సూజీ స్వీట్. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి. అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, స్వీట్కి బొంబాయి రవ్వ ఒక గిన్నె రవ్వ చూడండి, దాన్ని సూజీ రవ్వ అంటారనమాట. ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నె తీసుకుంటే గిన్నెకి గిన్నె పంచదార. మామూలుగా స్వీట్ తినేవాడు, మేము తక్కువ తింటారు మా ఇంట్లో, అందుకు తలగొట్టి తీసుకున్నా. మీరు మామూలుగా తినేవాళ్ళు ఆ గిన్నె తీసుకోండి, లేదంటే ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొద్దిగా వేసుకోండి ఒక గప్పుడు. ఇంకోటి అదే గిన్నెతో పాలు 2 గిన్నెల పాలు కాసి చల్లార్చి పక్కన పెట్టుకోండి. చూడండి, నెయ్యి ఒక 50 గ్రాములు. అయ్యో ఏదో పడినట్టుంది, చూడలేదు. దీన్ని తీసేద్దాంలే, వేరే నెయ్యి వేద్దాం. నెయ్యి కావాలన్నమాట, ఒక 50 గ్రాములు తీసేసాం. ఈ నెయ్యి కొంచెం గడ్డగా ఉంది, కరగబెట్టుకుంటే సరిపోద్ది. యాలకుల పొడి ఒక 1/2 స్పూను. మీరు వేసుకుంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. నేను అది చూపిస్తలేదు మీకు. ఇప్పుడు చూడండి, ఈ సూజీ రవ్వ గిన్నెలో ఒక బౌల్లో వేసుకొని దీంట్లోకి పాలు పోసేసుకుందాం. 2 గిన్నెలు పాలు పోసేసుకొని గడ్డ లేకుండా కలిపేసుకుందాం. అలా గడ్డ లేకుండా కలిపేసుకోవచ్చు. ఇది మా ఫ్రెండ్ చేస్తుంది అనమాట, జరీనా అని. తను బాగా చేస్తుంది. కేక్ ఉన్నట్టే ఉంటుంది ఇది, తింటే మనకి కేక్ లాగే ఉంటుంది, స్వీట్ లాగా ఉండదు. దీంతో కేసరి చేసుకుంటాం కదా, కాదు, ఇది అచ్చం కేక్ ఉన్నట్టే ఉంటుంది. సూజీ కేక్ అనుకోవచ్చు మనం దీన్ని. మూకుడి పెట్టేసేసుకొని మనం ఇప్పుడు మూకుడి కాకగానే కాస్త నెయ్యి వేసేసుకుందాం. ఒక 50 గ్రాముల నెయ్యి వేసుకుంటే అంటకుండా ఉంటుంది. దించి ముందు వేసుకుంటే కొంచెం 2 స్పూన్లు వేసుకోవచ్చులే. ఇది కాకంగానే మనం దీంట్లో పంచదార వేసేసుకుందాం. చూడండి, కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. దించే ముందు ఇంకొంచెం వేసుకుందాం. దీన్ని బాగా ఆ నెయ్యిలో కరిగిపోనియాలన్నమాట, మన టిక్కు కలర్ వచ్చేదాకా. బూస్ట్ పౌడర్ కలర్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట, బాగా వేగిన తర్వాత. దాన్ని అలా కలుపుకుంటూనే ఉండాలి. ఆ కలర్లోకి వచ్చేయాలన్నమాట. కాగిపోయింది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వది, అది పోసేసుకుందాం. శుభ్రంగా పోసేసుకొని గడ్డ లేకుండా కలుపుకుందాం. గడ్డ లేకుండా దబ 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 కలిపేస్తూ ఉండాలన్నమాట, గడ్డ కట్టకుండా. కలర్ భలే ఉంది కదా, కలరు టిక్గా. ఎంతసేపు పట్టదబ్బా ఇది, ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా మన ఇంటి చుట్టాలు వచ్చారనుకో, వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడతా 10 నిమిషాల్లో చేసేవచ్చు. ఇవన్నీ మనకు రెడీగా ఉంటాయి ఇంట్లో. రవ్వ, పాలు, నెయ్యి ఇంట్లో ఉంటే కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ మనం టీ పెట్టిన చేపులో ఇది చేసేసుకోవచ్చు అన్నమాట. చక్కగా 4 తినొచ్చు. ఆ గిన్నె అనేటప్పటికి 4 తినొచ్చు. చూడండి, అవేం చూసారా, అలా ఉన్నప్పుడు కట్టేసుకోవాలి. ఇంకొంచెం చిక్కపడకుండా చాలు, చల్లారితే ఇంకొద్ది చిక్కపడిపోతుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం దాంట్లో, వేసి కలిపేసేసుకో. మూకిడికి అంటుతూ లేదు చూడు. అబ్బాయి ఇది ఉంది, సూపర్గా ఉంది. తీపి తక్కువ వేసావు కదా, నేను కూడా తిన్నా కొంచెం. చాలా బాగుందబ్బా, ఒక్కసారి ట్రై చేసి చూడండి.
సూజీ స్వీటు. తను జరినా చేస్తూ ఉండేది, నేను చూస్తూ ఉండేదాన్ని. మా పెద్దగా అప్పుడేమి ఇంట్రెస్ట్ ఉండేది కాదు చేయాలని. ఒకసారి మా పాప పుట్టినరోజు చేశాను. చూసారా, అయిపోయింది కేక్ లాగా. చక్కగా జీడిపప్పు బాదం పప్పు పెట్టుకున్నాను. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. కానీ ఏమా టేస్ట్ అబ్బా, ఇది మొత్తం కేక్ తిన్నట్టే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.